సార్ ఇప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రకృతి మనకి సిమ్టమ్స్ ఇస్తుంది కదా! సో, అలానే జాబ్ పోయినప్పుడు కూడా మనకేమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? సో మేజర్గా ఇక్కడ 2 రకాల పారామీటర్స్ అనేటువంటివి చూడొచ్చు. ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్, ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పి. ముందుగా ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ముందు మనలో ఉన్నటువంటి లోపాలని గనక మనం సరిదిద్దుకోకపోతే కంపెనీ బయటకు తోసేయాల్సి వస్తే ఫస్ట్ మనల్ని తోసేస్తుంది. అందులో మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, మనకు ఆల్రెడీ ఈ కంపెనీలో ఎవడ పని చేస్తాడరా బాబు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, దట్ ఈస్ ది ఫస్ట్ మేజర్ సిమ్టమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. విడాకులు తీసుకోవాల్సి వస్తే కనుక విడాకులు తీసుకోవడానికి కోర్టుకి వెళ్ళాలి, ఫైల్ చేయాలి, తర్వాత అవతల పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి ఇంత ఉంది. బట్ కంపెనీలోంచి మానేయాలి అనుకునేటప్పుడు జస్ట్ ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పేసి అని ఒక చిన్న మెసేజ్ పెట్టినా చాలు, మెయిల్ పెట్టినా చాలు, ఏదో ఒకటి సరిపోతుంది. సో ఆ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడే దెన్ యూ ఆర్ ఇన్ అ సింక్ దట్ ఓకే, నాకు ఈ జాబ్ ఇంక పని లేదు అనేటువంటి ఆలోచన ఇంటర్నల్ సర్కమ్స్టాన్సెస్ కింద డెవలప్ అవుతుందని. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఆల్రెడీ అక్కడ నేర్చుకోవాల్సినటువంటి కీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఆర్ బాగా ఏమైనా కొత్త రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా లేవు అనేటప్పుడు కావచ్చు, లేదా రిపీటెడ్ టాస్క్లు చేస్తున్న పనినే చేస్తున్నాము, కొత్తగా లెర్నింగ్స్ అనేటువంటివి ఏమీ లేవు, గ్రోత్ ఆపర్చునిటీ అనేటువంటి దానికన్నా కూడా నేను కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉందా లేదా, లేదంటే ఛాలెంజింగ్ టాస్క్లు అనేటువంటివి నాకు వస్తున్నాయా లేవా అనేటువంటిది ఒక చిన్న క్రూషియల్ పాయింట్ కింద ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా సరే కొత్తది నేర్చుకోలేకపోతే కనుక, అందులోకి ఈ యంగర్ జనరేషన్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏదైనా ఒక పని ఒకసారి చేయడానికే చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంటారు. అలాంటిది సేమ్ పని 10 రోజుల పాటు, నెల రోజుల పాటు, సంవత్సరం పాటు పని చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బోర్గా ఫీల్ అవుతుంటారు. ఆ టైప్ ఆఫ్ బోరింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైనా సరే క్రియేట్ అవుతుంది అంటే కనుక ఆబ్వియస్లీ యూ నీడ్ టు రీథింక్ ఆన్ దట్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్తగా ఏమీ నేర్చుకోవడానికి లేదు అనేటువంటి ఫీల్, అంటే నేర్పకపోవడం ఒక ఎత్తు, నేర్చుకోకపోవడం అనేటువంటిది ఒక ఎత్తు. కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదు అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ యూ నీడ్ టు రీథింక్ వెదర్ యూ నీడ్ టు క్విట్ యువర్ జాబ్ అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఎంత కష్టపడుతున్నా మన తాలూకా పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇంక ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో సే ఫర్ ఎగ్జాంపుల్, ఇనిషియల్ స్టేజెస్లో ఏదైనా కొత్త పని చేయాల్సి వచ్చినప్పుడు 1 గంట లేకపోతే గంటన్నర పడుతుంది అనుకున్నాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని హాఫ్ అన్ అవర్లోనో 40 మినిట్స్లోనో మనం టైం అనేటువంటిది తగ్గించగలిగాం. ఇంకా కష్టపడితే మ్యాక్సిమం 20 మినిట్స్ చేయగలుగుతున్నాం. అంతకన్నా ఎక్కువగా మనం ప్రొడక్టివిటీని, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాము అంటే దట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు లెర్న్ న్యూ స్కిల్ ఆర్ న్యూ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అప్పుడు కూడా ఓకే నేను ఈ జాబ్లో ఉండాలా, కొత్త జాబ్కి వెళ్ళాలా అనేటువంటిది రీథింక్ చేసుకొని అసెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ సేమ్ రిపీటెడ్ టాస్క్లు అవ్వడం వల్ల ఏంటంటే ఎగ్జాషన్ అనేది వచ్చేస్తుంది. చేస్తున్న పనినే చేస్తున్నాం కదా, ఇంకా కంటిన్యూస్గా ఇదే పని చేస్తున్నాం కదా, కొత్త పని అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది. ఇది ఎక్కడ వస్తుంది అంటే ఎంఎన్సీలో సేమ్ సార్ట్ ఆఫ్ రిపీటెడ్ పనులు అనేటువంటివి ఉంటాయి. అంటే 6 నెలలు అయినా సరే, సంవత్సరం అయినా కూడా చెప్పిందే అలా చేయాల్సి వస్తూ ఉంటుంది. కొత్తగా అనేటువంటిది ఏమీ ఉండదు. ఆ కొత్తదనం ఎప్పుడైతే లేదో యూ ఫీల్ బోర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఆ ఎగ్జాస్టివ్నెస్ అనేటువంటిది కలుగుతున్నది అంటే కనుక దెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు రీథింక్ అబౌట్ యువర్ ఎగ్జిస్టింగ్ జాబ్ అని చెప్పేసి అని. నెక్స్ట్ ఎథికల్ మిస్అలైన్మెంట్, అంటే మనం కంపెనీ మంచి కోసం కానీ, క్లయింట్ తాలూకా మంచి కోసం కానీ, టీం తాలూకా మంచి కోసం కానీ మనం చేయట్లేదు, ఎక్కడో దగ్గర మిస్సెల్లింగ్ అనేటువంటిది అవుతున్నది. సో చేయకూడని పని చేస్తున్నాము, మన అంతరాత్మ యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటిది ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా ఉంది అంటే కనుక, సో దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు రీథింక్ ఆన్ ఎగ్జిటింగ్ ది జాబ్ ఆర్ క్విటింగ్ ది జాబ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా వారానికి 70 గంటలు 80 గంటలు పని చేయాలి అని చెప్పేసి. సో అంటే కేవలం గుడ్డు చాకరీలాగా చేస్తున్నాము ఈ 70 గంటలు అంటే కనుక దెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ టైమ్ ఫర్ యూ టు రీథింక్. అలా కాకుండా నాకు కొంత లెర్నింగ్ ఉంది, కొంత ఎంజాయ్మెంట్ ఉంది, కొంత బెటర్మెంట్ కోసం ఉంది, అట్ ద సేమ్ టైం నేను రెగ్యులర్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి 70 గంటలు చేస్తే ఫైన్. అలా కాకుండా రెడ్ వచ్చే మొదలైన అనేటువంటి పద్ధతుల్లోనే మొత్తం అన్నీ కూడా రిపీటెడ్ టాస్క్లే, ఆల్మోస్ట్ వారానికి 70 గంటలు అవే చేస్తున్నాను, కొత్తగా లెర్నింగ్స్ ఏమీ లేవు అనుకునేటప్పుడైతే దెన్ యూ నీడ్ టు థింక్. ఇక్కడ మన బెటర్మెంట్ కోసం 70 గంటలు పని చేయడం వేరు, సేమ్ బోరింగ్ టాస్క్ని 70 గంటలు చేయడం వేరు. అంటే కొత్త లెర్నింగ్స్ లేకుండా 70 గంటల కోసం పని చేస్తున్నాము అంటే యూ నీడ్ టు రీథింక్. అలా కాకుండా
లెర్నింగ్కి స్కోప్ ఉంది, ప్రొడక్టివిటీకి స్కోప్ ఉంది, బెటర్మెంట్కి స్కోప్ ఉంది, న్యూ ఐడియాస్కి స్కోప్ ఉంది అనుకునేటప్పుడు 70 గంటలు కాదు కదా 100 గంటలైనా సరే పనిచేయాల్సినటువంటి అవసరం. ఇవన్నీ కూడా ఇంటర్నల్ పారామీటర్స్ కింద మనం మాట్లాడుతున్నాం. కొన్ని ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, అంటే మన చేతుల్లో లేకుండా అవతల వాళ్ళ చేతుల్లో డిపెండ్ అయ్యి ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. వాటిని మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటి, మనం చేయడానికి పని లేకపోయినా, అంటే జనరల్గా ఈ పెద్ద పెద్ద కంపెనీల్లో ఏంటంటే బెంచ్ మీద ఉంచుతాయి. సో బెంచ్ మీద ఎప్పుడైతే ఉంచుతాయో వాడికి పని రాదు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి రావాల్సిన ఆర్డర్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రాని టైంలో మీరు ఏంటంటే ఆఫీస్కి వెళ్తున్నామా, మొబైల్లో ఆడుకుంటున్నామా, ల్యాప్టాప్లో కాసేపు బ్రౌజ్ చేస్తున్నామా, లేదు ఆఫీస్కి 10 గంటలకు రావాల్సినటువంటి లాగిన్ అయినా కూడా 12 గంటలకు లాగిన్ అయినా పర్వాలేదు అనేటువంటి ఫీల్ మీద ఉండేటప్పుడు యూ నీడ్ టు రీథింక్. ఎందుకంటే యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ టైం, అట్ ద సేమ్ టైం యు ఆర్ కిల్లింగ్ యువర్ వాల్యుబుల్ ప్రొడక్టివిటీ ఆల్సో. సో ఎప్పుడైతే మనం ఒక రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందో, ఎందుకంటే పని లేకపోతే కనుక ఆబ్వియస్లీ మనం రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రమాదం లేకుండా ఉండడం కోసం పని లేకపోయినా సరే బెటర్ టు క్విట్ అండ్ మూవ్ టు బెటర్ ఆపర్చునిటీ అని చెప్పేసి. రెండోది వచ్చేటప్పటికి టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్. సో ఎంప్లాయీస్ మధ్యన అండర్స్టాండింగ్ కన్నా కూడా మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక బెటర్ టు రీథింక్. అంటే అది తప్పు మన దగ్గరైనా ఉండొచ్చు, లేకపోతే అందరి దగ్గర ఉండొచ్చు. ఒకరితో గొడవ పడితే తప్పు లేదు, అందరితోని మనం గొడవ పడుతున్నాం అంటే కనుక లోపం మన దగ్గర ఉన్నట్టుగా. సో ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్లో అందరూ కలిపి మన మీద ఇచ్చేస్తున్నారు అంటే కనుక అండర్లైన్ కాన్స్పిరసీ థియరీ ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచించుకోవాలి. అంటే పొమ్మలు లేక పోగబెట్టడం అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటూ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్స్లోకి వచ్చేటప్పుడు కూడా వీ నీడ్ టు రీథింక్ అబౌట్ ఆర్ స్టేయింగ్ విత్ ది ఆర్గనైజేషన్. మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతిరోజు బాస్తో ఏదో ఒక రకమైనటువంటి గొడవ, అంటే పెట్టుకోవాల్సినటువంటి వాటికి కూడా అవసరం కాకుండా, అంటే ప్రొడక్టివిటీ రిలేటెడ్ గురించి కాకుండా, అంటే పర్సనల్ లైఫ్లో గొడవలు పెట్టుకోవాల్సినటువంటివి, లేదంటే ఆ వాటి తాలూకా తగువులు ఏవైతే ఉన్నాయో, ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఏదో రకంగా వాగ్వివాదం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది, కంటిన్యూస్గా పీస్కి అనేటువంటిది ట్రై చేస్తున్నా కూడా జరగకపోవడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ కింద మనం చూసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి పే ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, మేబీ ఇప్పుడు కాకపోయినా సరే ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత నాకు శాలరీ హైక్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, ఒకవేళ వచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే ఉన్నానా లేకపోతే వేరే వాళ్ళు ఇంకెవరైనా కాంపిటీషన్లో ఉన్నారా, లేదా ప్రమోషన్ వచ్చేటప్పటికి ప్రమోషన్లో ఫస్ట్ లిస్ట్లో ప్రాబబుల్లీ ఫస్ట్ 3 మెంబర్స్లో నేను ఉన్నానా లేదా, ఒకవేళ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేటువంటి ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫైరింగ్లో ఉండేటప్పుడు లిస్ట్లో ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు తెలుస్తూ ఉంటాయి. తెలుస్తున్నప్పుడు ఏంటి అంటే కనుక ఆ లిస్ట్లో మనం ఉన్నాము అనుకునేటప్పుడు కంపెనీ వాడు తీసేశాడు అన్నదానికన్నా కూడా నేను మానేశాను అని చెప్పుకోవడంలో ఎప్పుడు హ్యాపీనెస్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ కోసం అయినా సరే ఓకే ఆబ్వియస్లీ ఇక్కడ బెటర్మెంట్కి స్కోప్ ఉన్నా కూడా నేను అవ్వలేకపోతున్నాను లేదా లిస్ట్లో నా పేరు వస్తున్నది అనుకునేటప్పుడైతే కనుక ఇట్ ఇస్ బెటర్ టు మూవ్ అవుట్. ఎందుకంటే వాళ్ళు తీసేస్తే కనుక అడ్వర్స్ ఇంపాక్ట్లో తీసేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదు మనకి రెఫరెన్సెస్ ఇచ్చేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే కొత్త జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు రెఫరెన్సెస్ అనేటువంటివి చాలా క్రూషియల్గా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్స్లో అటువంటి రెఫరెన్సెస్ మనకు దొరకవు అనుకునేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు రీథింక్ ఆన్ అవర్ ఓన్ వే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంప్లాయర్ తాలూకా లాయల్టీ అనేటువంటిది ఎక్కడ పెద్దగా లేదు కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ ఆన్ అనుకునేటప్పుడు మూవ్ అయిపోవడం మంచిదే. సో కంపెనీ ఫైర్ చేయాల్సినటువంటి అంతవరకు కూడా అవసరం లేదని చెప్పేసి మనకు తెలుసుకుంటున్నాం.